audio jungle. కృష్ణా జిల్లాలో మరి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 16/3/2026 నుంచి 1/4/2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవటం జరుగుతుంది. మరి మొత్తం 148 సెంటర్స్లో 22,232 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయటమైంది. ఎటువంటి సెంటర్స్లో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు, ఫర్నిచరు, అట్లాగే వెంటిలేషన్, ప్రాపర్గా వెంటిలేషన్ ఉండే విధంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయటమైంది. అలాగే ఎగ్జామినేషన్ సిబ్బందిని అందరినీ కూడా నియమించడం జరిగింది. మొత్తం 148 సెంటర్లకి 148 మంది సిఎస్లు, 148 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అలాగే 1240 మంది ఇన్విజిలేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ పరంగా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కంట్రోల్ రూమ్ కూడా డిఈఓ ఆఫీసులో ఏర్పాటు చేసి 24 hours వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా కూడా వెంటనే మాకు తెలియజేస్తే అది రిజాల్వ్ చేసే విధంగా కంట్రోల్ రూమ్ కూడా డిఈఓ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి ఎవరైతే ఈ విద్యార్థులు ఎగ్జామినేషన్ రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విద్యార్థులందరినీ కోరుతున్నాను. అట్లాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా మరి వాళ్ళు 100 Day యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ మరి చాలా చక్కటి ప్రణాళికాబద్ధంగా ఈసారి గౌరవ కమిషనర్ గారి ఆదేశాలను అనుసరించి December 6 నుంచి కూడా మరి 100 Day యాక్షన్ ప్లాన్ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాలలో. వాటి ఫలితం మరి మన రిజల్ట్లో ఈసారి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అటువంటి సందేహం లేదు. మనకి 85.76% వచ్చిన రిజల్ట్ ఈసారి గణనీయంగా జిల్లాలో నేను డీఓకి జాయిన్ దగ్గర నుంచి కూడా ఫ్రీక్వెంట్గా స్కూల్స్కి విజిట్ చేస్తూ 100 Day యాక్షన్ ప్లాన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి దాని ఫలితం మనకి రిజల్ట్ ఈసారి బాగా ఇంప్రూవ్ అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. అవి 8 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 8టికి కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి వాటిలో కంటిన్యూటీ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ వైర్లెస్ సెట్ కూడా పెట్టి ఎవ్రీడే వాళ్ళకి డైలీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్లో ఎలా సెర్చ్ చేస్తామో అది వీళ్ళు స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది సెంటర్కి రూట్ చూపిస్తుంది మొబైల్లో. వాళ్ళు దాని డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాగే మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో సెంటర్లో అలౌ చేయం. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి తీసుకురాకూడదు. పిల్లలు కానీ టీచర్లు కానీ ఎవరిని కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎస్పెషల్లీ మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర సెంటర్లో ఉండవు. అది కనుక ఎవరు తీసుకురాకూడదు.
తీసుకొచ్చినా అవి చెక్కింగ్ పాయింట్‌లోనే అవి హ్యాండ్ ఓవర్ చేసేసుకోవడం జరుగుతుంది.